బట్టి శ్రమలను బట్టి ఏ మాత్రం భయపడకుండా దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే భయపడేవారుగా ఉంటారు. ఆ రీతిగా మనం కూడా షడ్రకు మేషకు అబేద్నెగోల వలె ఆత్మను దేహమును చంపువానికి మిక్కిలి మనం భయపడే వారంగా, నశింపు చేయు మరి అధికారం కలిగిన దేవునికి మనం భయపడే వారంగా ఉండాలి. ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ రీతిగా ఉండటం వల్ల, దేవునికి భయపడటం ద్వారా రాజు దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి, ఆయనే పూజారుడు, ఆయన నమస్కరించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలని చెప్పి అనేక మందికి ఒక శాసనం రాయబడి ఉన్నది. కాబట్టి రాజుగారి శాసనం తిరగరాశారు. ఆజ్ఞని మరలా ఆ ప్రభు అయిన యేసే తప్ప మరి ఎవరికి మనం బ్రొక్కకూడదు. ఆయన పూజార్హుడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు అని చెప్పి మరి రాజుగారు సాక్ష్యం ఇటు మనం చూస్తూ ఉన్నాం. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతముల ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగోల వలె జీవించేవారుగా ఉంటే దేవుడు